అగ్రరాజ్యం అమెరికాలో మీడియాపై ఒత్తిడి పతాక స్థాయికి చేరిందా? వార్తా సంస్థలు వైట్ హౌస్ కనుసన్నల్లోనే నడవాలా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గ్రీన్లాండ్ ఇష్యూపై ఓవైపు అంతర్జాతీయంగా దుమారం రేగుతుంటే మరోవైపు అమెరికా మీడియాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరిస్తున్నారు. తాజాగా CBS న్యూస్ యాంకర్ను ట్రంప్ టీం బెదిరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ 60 మినిట్స్ ఇంటర్వ్యూ ఎడిటింగ్ విషయంలో CBS పై ట్రంప్ దావా వేశారు. ఈ కేసును సెటిల్ చేసుకోవటానికి సదరు సంస్థ ఏకంగా $16 మిలియన్ అంటే దాదాపు 130 కోట్లకు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి బెదిరింపులు రావటంతో మీడియా సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. ట్రంప్ ధాటికి తట్టుకోలేక చాలా మీడియా సంస్థలు ఇప్పటికే భారీ జరిమానాలు చెల్లించగా వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రముఖ సంస్థల రిపోర్టర్ల ఇళ్లపై ఏకంగా దాడులు జరగటం అమెరికాలో మారుతోన్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. మీడియా సంస్థల యజమానులకు చెందిన ఇతర వ్యాపారాలపై ట్రంప్ సర్కార్ కన్నేసింది. CBS ఎడిటర్ ఇన్ చీఫ్ గా ట్రంప్ విమర్శకురాలు బారీ వీస్ నియమితులైన ఆమెపై వైట్ హౌస్ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. నచ్చని ప్రశ్నలు అడిగే జర్నలిస్టులను బహిరంగంగానే లెఫ్ట్ వింగ్ హ్యాక్స్ అంటూ దూషిస్తున్నారు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. మంగళవారం రాత్రి CBS నెట్వర్క్ ట్రంప్ ఇంటర్వ్యూను ఒక్క కట్ కూడా లేకుండా యథాతథంగా ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూ చివరిలో ట్రంప్ తన మార్క్ అహంకారాన్ని ప్రదర్శించారు. కమలా హారిస్ గెలిచి ఉంటే ఈ యాంకర్ కు అసలు ఉద్యోగమే ఉండేది కాదని, ఒకవేళ ఉన్నా తక్కువ జీతం వచ్చేదని ఎద్దేవా చేశారు. ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి ఒక జర్నలిస్ట్ జీతం గురించి మాట్లాడటం అక్కడ పెను సంచలనంగా మారింది. ఒకవైపు ఆర్థిక ఆంక్షలు, మరోవైపు న్యాయపరమైన చిక్కులు వెరసి అమెరికా మీడియా ఇప్పుడు ట్రంప్ ముందు తలవంచుతుందా లేక పోరాడుతుందా అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.